నవ్వవయ్య బాబు నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది అని ఒక సినిమాలో పాట ఉంది. అట్లా నవ్వడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిదంట. నవ్వడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఒక రీసెర్చ్ ప్రకారం చిన్నపిల్లలు రోజుకి 300 సార్లు నుంచి 400 సార్లు నవ్వుతారంట. అదే ఆడవాళ్ళు అయితే రోజుకి 50 నుంచి 60 సార్లు నవ్వుతారంట. కానీ మగవాళ్ళు మాత్రం రోజుకి 8 సార్లు నుంచి 20 సార్లు మాత్రమే నవ్వుతారంట. నవ్వడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కనుక నిజంగా తెలిస్తే మగవాళ్ళు కూడా ఎక్కువసార్లు నవ్వడానికి కనీసం ప్రయత్నం చేస్తారేమో. చూద్దాం. ఎక్కువగా ఈ వీడియో ఎక్కువ మగవాళ్ళకి చేస్తే కనుక ఎక్కువ నవ్వడానికి ప్రయత్నం చేస్తారని చూద్దాం. నవ్వడం వల్ల డోలమైన్, సెరోటోనిన్, ఇంకా ఎండార్ఫిన్ లాంటి హార్మోన్లు విడుదలయ్యి హ్యాపీనెస్, రిలాక్సేషన్ అనేది బాడీకి వస్తుందంట. అంటే మన బాడీలో అవన్నీ రిలీజ్ అవుతాయి. దానివల్ల ఏంటంటే హ్యాపీగా రిలాక్స్డ్ ఫీలింగ్ అనేది వస్తుందంట. అలాగే మనిషికి ఒక ఫోకస్నెస్, కాన్సన్ట్రేషన్, క్రియేటివిటీ ఇవన్నీ కూడా పెరుగుతాయంట కేవలం నవ్వడం వల్ల. అంటే దానివల్ల ఇవన్నీ వస్తాయి కాబట్టి, ఇవన్నీ రిలీజ్ అవుతాయి కాబట్టి ఎండార్ఫిన్, సెంటోరిన్, తర్వాత డోపమైన్ ఇలాంటి హార్మోన్లు అన్నీ విడుదలవుతాయి కాబట్టి దీనివల్ల అదనంగా ఒక ఫోకస్నెస్, ప్రతి పని మీద ఒక కాన్సన్ట్రేషన్, అలాగే క్రియేటివిటీ అనేవి పెరుగుతాయంట. మేము నిజంగా నవ్వాం, మాకు నవ్వు రావట్లేదండి అనుకున్న కృత్రిమంగా నవ్వితే కూడా బ్రెయిన్ కృత్రిమంగా అప్పటికప్పుడు ఏదో నవ్వాలని బలవంతంగా నవ్వితే కూడా హ్యాపీ హార్మోన్స్ని బ్రెయిన్ విడుదల చేస్తుందంట. ఓ నిజంగా నవ్వాడు అనుకుని బ్రెయిన్ హ్యాపీ హార్మోన్స్ని అంటే కృత్రిమంగా నవ్వితే కూడా హ్యాపీ హార్మోన్స్ని విడుదల చేస్తుంది బ్రెయిన్. అలాంటిది నిజంగా నవ్వితే, మనసారా నవ్వితే, తుళ్ళి నవ్వితే, పడి నవ్వితే ఇంకెంత హార్మోన్స్, మంచి మంచి హార్మోన్స్ని విడుదల చేస్తుంది బ్రెయిన్. ఒకసారి ఆలోచించండి. ఒక చిన్న స్మైల్ కూడా 10 నుంచి 12 ఫేషియల్ మజిల్స్ని యాక్టివేట్ చేస్తుందంట. మన ఫేస్లో ఉన్న మజిల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి ఒక చిన్న స్మైల్ చేస్తేనే. 10 నుంచి 12 ఫేషియల్ మజిల్స్ యాక్టివేట్ అవుతాయి. దీనివల్ల అదే కొంచెం గట్టిగా నవ్వితే 43 ఫేషియల్ మజిల్స్ యాక్టివేట్ అవుతాయంట. 43 ఫేషియల్ మజిల్స్. దీనివల్ల మొహంలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. స్కిన్ సహజంగా గ్లో అవుతుంది, అంటే మెరుపు వస్తుంది, స్కిన్లో మెరుపు వస్తుందంట. మొహంలో మడతలు, కళ్ళ కింద చారలు ఉంటాయి కదా, అవి కూడా చాలా తగ్గిపోతాయంట. మొహంలో మడతలు, కళ్ళ కింద చారలు తగ్గుతాయంట. అలాగే నవ్వినప్పుడు బాడీ ఎక్కువగా వైట్ బ్లడ్ సెల్స్ని రిలీజ్ చేస్తుందంట. అంటే తెల్ల రక్త కణాలు విడుదలవుతాయంట. దీనివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంటే ఏంటి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ ఏమో తగ్గుతుంది. హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయంట కేవలం నవ్వడం వల్ల. చూడండి, నవ్వడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయంట. ఒక పరిశోధన ప్రకారం ఎక్కువగా నవ్వేవాళ్ళు తక్కువగా నవ్వే వాళ్ళతో పోలిస్తే 7 సంవత్సరాలు ఎక్కువ బతుకుతున్నారంట. నిజంగా ఎన్ని ఉపయోగాలు. 7 సంవత్సరాలు కేవలం నవ్వడం వల్ల ఒక 7 సంవత్సరాలు ఎక్కువ బతకచ్చు. మామూలు నార్మల్ లైఫ్ కన్నా కూడా ఒక 7 సంవత్సరాలు. అందువల్ల అందరూ నవ్వండి, ఆరోగ్యంగా ఉండండి, దీర్ఘాయుష్మంతులు కండి.